ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి తెలంగాణ టెట్ ఎగ్జామ్ సంబంధించి ముఖ్యంగా టెట్ పరీక్ష ఎగ్జామ్ ఫీ గురించి ప్రభుత్వం చాలా భారీగా అంటే 1000 రూపీస్ ఫీ పెంపడంపై ఇలా నిరుద్యోగుల్లో చాలా ఆందోళన వ్యక్తుంది. బోత్ పేపర్ కలిపి 1200 అవుతున్నాయి. మొత్తానికి ఇంత భారీ పెద్ద మొత్తంలో పెంచబోము, దాన్ని తగ్గించబోతానని చెప్పి సీఎం ఆఫీస్ నుంచి మనకు అప్డేట్ వచ్చింది. మొత్తానికి టెట్ దరఖాస్తులు ఇవాటి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎవరైతే టెట్ క్వాలిఫై కానటువంటి వాళ్ళు ఉన్నారో టెట్ నెట్ క్వశ్చన్ వస్తుందా రాదా, డిఎస్సి ముందా వెనుక అని చాలామంది ఆతృతలో తడబడలో చాలామంది అడిగారు. ఇటువంటి మూమెంట్లో వన్స్ ఓపెన్ అయ్యి చెప్పాలంటే టెట్ నోటిఫికేషన్ వస్తుంది, డిఎస్సి కూడా వస్తుందని చెప్పి చాలామందికి నేను చెప్పాను. మనం అనుకున్నట్టుగానే డిఎస్సి కూడా వాయిదా వేశారండి. మొత్తానికి టెట్ ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ ఫీ మాత్రం ఒక 300 రూపీస్ వరకు తగ్గించేటువంటి ఛాన్స్, తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసేటువంటి ఛాన్స్ కూడా ఉంది. దీనికి సంబంధించి సీఎంఓ కారణం నుంచి అప్డేట్ కూడా రావడం జరిగింది. మొత్తంలో టెట్ ఎగ్జామ్ పరీక్ష ఫీజు భారం అవుతుందని చెప్పేసి నిరుద్యోగులు చాలా మండిపడుతున్నారు ప్రభుత్వం పైన. దీన్ని పసిగట్టినటువంటి ప్రభుత్వం అతి త్వరలో దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తూ కాస్త టెట్ ఎగ్జామ్ పరీక్ష ఫీజును మాత్రం తగ్గించబోతున్నారు. ఆ తర్వాత ఇవాళ సీఎం ఆఫీస్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు అండ్ టెట్ ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్, ఫీ ఎలా అప్లై చేయాలి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేస్తామండి. ఓకేనా? సో సదామి ఈ వీడియో చూసిన తర్వాత వన్స్ టెట్ అప్లై చేసినటువంటి అభ్యర్థులకు తప్పకుండా వీడియోని మాత్రం ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మీకు వచ్చే ఏ డౌట్స్ అయినా సరే వన్స్ కామెంట్ సెక్షన్ ద్వారా కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.